హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహన్షా క్లాస్. స్టూడెంట్స్, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో మనము కాంప్లెక్స్ నంబర్స్ వెరీ షార్ట్ క్వశ్చన్స్ అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడండి, ఎందుకంటే దాంట్లో బేసిక్ అనేది మనకు టచ్ అవుతుంది కాంప్లెక్స్ నంబర్స్ రిలేటెడ్. అండ్ ఆల్రెడీ నేను వెయిటేజ్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా లాస్ట్ వీడియోస్ లో. అంటే టోటల్ వెయిటేజ్ వచ్చేసి మనకి 8 మార్క్స్ దీంట్లో నుంచి. ఓకేనా? అయితే నేను లాస్ట్ వీడియో 2 మార్క్ క్వశ్చన్స్ అనేది నేను క్లియర్ గా చెప్పాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్ క్వశ్చన్స్ కాంప్లెక్స్ నంబర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అన్ని వీడియోలో చేసి పెడతానన్నా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇఫ్ ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫార్వర్డ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, కమింగ్ టు ఇప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అన్న, ఈ ప్రాబ్లం వచ్చేసి చూడండి, షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గన్ డయాగ్రామ్ రిప్రజెంట్ బై ద కాంప్లెక్స్ నంబర్స్. 3 కాంప్లెక్స్ నంబర్స్ ఇచ్చారు నాన్న. ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. వాట్ ఈస్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. రైట్. అయితే ఇక్కడ మనము ఇంతకు ముందు మన ప్రీవియస్ క్లాసెస్ లో అంటే 10th క్లాస్ లో కానివ్వండి, మనము 1B లో మనం డిఫరెంట్ గా ఏబిబిసి సిఏ అండ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేశాం కదా. ఇక్కడ కూడా మనం అలానే చేయాలన్నా డిస్టెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు కదా, కాంప్లెక్స్ నెంబర్ ఎలా రాసుకోవాలి చూడండి. A is equal to కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా రాసుకోవాలి? 2 + 2i. రియల్ టర్మ్ అంటే ఏంటి నాన్న? 2. ఇమాజినరీ టర్మ్ 2. ఇలా రాసుకోవాలి. ఓకే. బి చూడండి, -2, -2. సి వచ్చేసి ఎంతనా? -2√3, 2√3 + 2√3. ఇలా మనకు 3 వర్టిసెస్ ఇచ్చారు. 3 వర్టిసెస్ మనము డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి చేయాలన్నమాట. ఇది పీవైకి చాలా ఇంపార్టెంట్ అన్న. మనకు ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిలేటెడ్ గా. 3-4 ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామా? ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 2, 2, -2, -2, x1 y1 x2 y2. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫార్ములా ఒకసారి ఆయన x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ x2 ఏంటి? -2 -1 -2 x1 అంటే హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏంటి నా y2 అంటే -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2 -2 ఎంత నానా? -4 హోల్ స్క్వేర్. ఇక్కడ నానా -4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 4s 16. ఇక్కడ 4 స్క్వేర్ ఎంత? 16. 16 + 16 ఎంత నాన్న? √32. 32 అనేది మనకి ఏబి డిస్టెన్స్ వచ్చేసింది. ఓకేనా? ద సేమ్ వే మనం బీసీ డిస్టెన్స్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ డిస్టెన్స్ చూడనా? బీసీ అంటే బీసీ పాయింట్ ఏంటి? -2, -2. సి వచ్చేసి -2√3, 2√3. ఓకేనా? ఈ విధంగా మనం చెయ్యాలి. ఓకే, చూడండి ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? బీసీ ఈజ్ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ కదా. x2 అంటే ఏంటి? -2 3. ఓకే, -2√3 -x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 -2 హోల్ స్క్వేర్. క్లియర్ అన్న? ఇదేంటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -2√3 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2√3 + 2 హోల్ స్క్వేర్. క్లియర్ నానా? అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇది ఏమైనా యాడ్ చేయగలుగుతామా మనం? సేమ్ ఉంటే యాడ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2√3 + 3√3 ఉంది అనుకోండి. √3 అంటే 2√3 3√3 5√3 అని చెప్పి ఇలా రాయాలి. కానీ ఇలా అయితే మనం ఏం చేయలేం కదా. దీన్ని ఏం చేయాలి? మనం స్ప్లిట్ చేయాలి a + b హోల్ స్క్వేర్ లాగా. ఓకే, చూడండి a + b హోల్ స్క్వేర్ అంటే ఏంటి? a² + b² + 2ab. క్లియర్ నానా? దెన్ ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab. క్లియర్? ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏం చేయాలి? -2√3 హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ రాస్తున్నాను -2√3 హోల్ స్క్వేర్ అంటే ఎంత? -2√3 కదా. ఓకేనా? అయితే ఏం చేయాలి? ప్లస్ 2 2s 4. √3 × √3 3. 4 అంటే ఇప్పుడు 4 3s ఎంత? 12. అంటే మనం దీని వాల్యూ ఎలా రాసుకోవాలి? 12 అని రాసుకుంటున్నాను. అర్థమైందా? అయితే నేను క్లియర్ గా చెప్పాను. దెన్ ఇక్కడ 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత నాన్న? 4 ప్లస్ ఇంటూ మైనస్ 4 2s 8. సారీ 2 2s 4 4 2s 8 8 √3 అని రాస్తున్నాను. ఓకే, క్లియర్? నౌ
2√3 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ చేశాను కదా, ఎంత వచ్చింది మనకి 12 ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4. ఇక్కడ 2ab 2ab అంటే మనం ఇక్కడ 2 రాయలేదు కదా, ఇక్కడ రాసేసుకుందాము 2ab. క్లియర్. 2 2s are 4 4 2s are 8 8√3. క్లియర్ అన్నా? క్లియర్. నౌ చూడండి ఇక్కడ +√3 -√3 సారీ -8√3 క్యాన్సిల్ అయింది. BC ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఇక్కడ 12 + 4 16 12 + 4 16 16 16 ఎంత నాన్న 32 √32 అనేది మనకి BC వచ్చేసింది. క్లియర్. అయితే ఇప్పుడు మనము ఇంకేం చేయాలి, AB అయిపోయింది, BC అయిపోయింది, CA చేద్దాం. CA ఏంటి, CA ఏంటి -2√3 +2√3. ఓకే, ఏ అంటే ఎంత 2, 2. క్లియర్ నాన్న. సేమ్ డిస్టెన్స్ ఫార్ములా CA ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ x2 - x1 అంటే -(-) +2√3 హోల్ స్క్వేర్ +y2 - y1 హోల్ స్క్వేర్. క్లియరా? మీకు డౌట్ ఉంటే ఇలా రాసుకోండి, x1 y1 x2 y2 అని చెప్పి రాసుకొని చేయండి. ఓకేనా? CA ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి సేమ్ మళ్ళీ a + b హోల్ స్క్వేర్ లా ఉందా, స్ప్లిట్ చేయండి. a² + b² + 2ab. ఇక్కడ a² + b² - 2ab. క్లియర్ అన్నా? దెన్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంటి స్ప్లిట్ చేయనా, CA ఈజ్ ఈక్వల్ టు √4. ఇక్కడ ఏంటి 2√3 అంటే ఏం చేసా ఇందాక లాస్ట్ టర్మ్ లో మనకి ఎంత వచ్చింది 2√3 అంటే 12 కదా, సేమ్ ఇక్కడ కూడా 12 ప్లస్ 2 2s are 4 4 2s are 8 8√3 ప్లస్ 2 స్క్వేర్ ఎంతనన్నా 4. ఇక్కడ సేమ్ మళ్ళీ 12 మళ్ళీ ఇక్కడ 2 2s are 4 4 2s are 8√3. ఇది క్యాన్సర్. ఓకే, CA ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా మనకి 4 + 12 16 16 + 4 20 20 + 12 32. డన్ అన్న. అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ AB వాల్యూ 32 వచ్చింది, BC వాల్యూ 32 అండ్ CA వాల్యూ కూడా మనకి 32 వచ్చింది. ఏం రాయాలి, దేర్ఫోర్ స్టేట్మెంట్ AB = BC = CA అని చెప్పి రాయాలి. అంటే ఏంటి, దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పి రాయాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి, ఆల్ సైడ్స్ ఈక్వల్ అన్నమాట. ఇది ఆల్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. క్లియరా? చూడండి బిడ్డ, ఎవరైనా డౌట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, నేను క్లియర్ గా ఇంకో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డన్. ఓకే, ఇది 1 more క్వశ్చన్ మా. చూడండి ఇక్కడ షో దట్ ద 4 points in the argon plane of the complex numbers ఇచ్చాడు. ఎన్ని కాంప్లెక్స్ ఇచ్చానన్నా 1 2 3 and 4 ఇచ్చాడు. ఆర్ వర్టిసెస్ ఆఫ్ ద స్క్వేర్ అని ప్రూవ్ చేయమని చెప్పాడు. అంటే షో చేయమన్నాడు కదా, అంటే వర్టిసెస్ ఆఫ్ ద స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంటి నాన్న, ఆల్ సైడ్స్ ఈక్వల్. ఓకేనా, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి అండ్ డయాగ్నల్స్ అనేది కూడా ఈక్వల్ ఉండాలి. ABCD AB = BC CD DA అనేది ఈక్వల్ ఉండాలి. డయాగ్నల్స్ ఏంటి, AC అండ్ BD అనే డయాగ్నల్స్ అనేది కూడా మనకి ఈక్వల్ ఉండాలి. చూడండి ఫస్ట్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ ని ఎలా రాసుకోవాలి. చూడండి, వాట్ ఆర్ ద కాంప్లెక్స్ నెంబర్, A 2 + I కదా నాన్న, ఏమి ఇచ్చాడు 2 + I. 2 + I అంటే ఎంత 2, 1. ఓకే, B అనేది ఏం రాసుకోవాలి, చూడండి ఇక్కడ 4 + 3I. 4 + 3I అంటే ఎంత 4, 3. C వర్టెక్స్ వచ్చేసి ఏంటి 2 + 5I అన్నాడు. ఏం రాసుకోవాలి 2, 5. D వర్టెక్స్ ఏమి ఇచ్చాడు చూడండి నాన్న, ఓన్లీ 3I ఇచ్చాడు. ఓన్లీ 3I ఇచ్చాను నాన్న. 3I అంటే ఏంటి, ఇమాజినరీ టర్మ్ ఉంది బట్ రియల్ టర్మ్ లేదు కదా, రియల్ టర్మ్ 0 అని రాసుకోవాలి, ఇమాజినరీ టర్మ్ 3. క్లియర్, ఇక్కడ మిస్టేక్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు చూద్దాం AB డిస్టెన్స్. AB ఏంటి 2, 1 4, 3. ఇక్కడ మీరు మిస్టేక్ చేసేది ఇక్కడనేనా, ప్రాబ్లం అంతా ఈజీగా ఉంటుంది. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 x1 y1 x2 y2. ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తారు, x1 x2 y1 y2 అని రాసుకుంటారు. టెన్షన్ లో అలా రాసుకోకూడదు. ఓకేనా, చూడండి x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. క్లియరా? AB = 4 - 2 ఎంత నాన్న 2 హోల్ స్క్వేర్. ఇక్కడ 3 - 1 2 హోల్ స్క్వేర్. AB = ఎంత 4 + 4 ఎంత వచ్చేసింది 8. క్లియరా? 8. నౌ ఇప్పుడు AB అయిపోయింది, తర్వాత ఏం చేద్దాం, BC చేద్దాం. BC B ఏంటి నాన్న 4, 3 వచ్చేసి 2, 5.
క్లియర్ ఏంటి బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి అన్న x2 minus x1 2 minus 4 whole square plus 5 minus 3 whole square. Clear? Now BC is equal to under root 2 minus 4 ఎంత minus 2 whole square plus ఇక్కడ 5 minus 3 2 whole square. BC is equal to ఎంత నన్న 2 whole square వచ్చేసి 4 plus 4. BC is equal to 4 plus 4 ఎంత 8. BC we got. ఓకే నౌ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి ఏబి అయిపోయింది బీసీ అయిపోయింది సిడి ఓకే సిడి ఏంటి నాన్న సిడి సి ఎంత నాన్న 2,5 డి వచ్చేసి ఏంటి పాయింట్ 0,3 ఓకేనా సిడి ఈజ్ ఈక్వల్ టు x1 y1 x2 y2 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 0 minus 2 whole square plus 3 minus 5 whole square ఎంత నాన్న సిడి ఈజ్ ఈక్వల్ టు minus 2 whole square plus minus 2 whole square ఎంత 2 whole square ఎంత 4 plus 4 ఎంత నాన్న రూట్ 8 అనేది వచ్చేసింది క్లియరా నౌ సిడి అయిపోయింది కదా ఏబి అయిపోయింది బీసీ అయిపోయింది సిడి అయిపోయింది ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి డిఏ ఫైండ్ అవుట్ చేయాలి డి ఏంటి నాన్న డి వర్టెక్స్ వచ్చేసి 0,3 ఏ వర్టెక్స్ వచ్చేసి 2,1 ఓకేనా డిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి సేమ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Clear? Now, ఇక్కడ ఏంటన్నా dA is equal to ఎంత 2 whole square plus ఇక్కడ minus 2 whole square 1 minus 3 minus 2 done is equal to 4 plus 4 ఎంతనన్నా 8 ఓకే క్లియర్ ఇప్పుడు అయిపోయింది కదా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ వచ్చాయా చూడండి ఏబి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి √8 వచ్చింది బీసీ వచ్చేసి √8 వచ్చింది సిడి వచ్చేసి √8 వచ్చింది ఓకేనండి సో మనకి ఏమొచ్చింది √8 వచ్చేసింది అయిపోయింది కదా therefore ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి డయాగ్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఆల్ సైడ్స్ దేనికి ఈక్వల్ ఉంటాయి రాంబస్ కి ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి స్క్వేర్ కి కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి బట్ డయాగ్నల్స్ అనేది మాత్రం ఈ స్క్వేర్ కి మాత్రమే ఈక్వల్ ఉంటాయినా రాంబస్ కి నాట్ ఈక్వల్ ఓకే మనం ఇప్పుడు స్క్వేర్ ప్రూఫ్ చేయాలి కాబట్టి మనకు డయాగ్నల్స్ కూడా ఈక్వల్ వచ్చేలా చూసుకోవాలి చూడండి ఇప్పుడు డయాగ్నల్స్ ఏం చెప్పాను ఏసీ బిడి ఓకే డయాగ్నల్స్ ఆర్ ఏసీ అండ్ బిడి ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి మనము డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా డయాగ్నల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఫస్ట్ ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం నాన్న ఏసీ ఏంటి పాయింట్ 2,1 సి వచ్చేసి ఏంటి 2,5 ఈ రెండింటికి డిస్టెన్స్ తెలుసు కదా నేను డైరెక్ట్ వేస్తున్నాను ఎందుకంటే మీ అందరికి డిస్టెన్స్ ఫార్ములా అప్లికేషన్ వచ్చు కాబట్టి దెన్ ఇక్కడ చూడండి x2 minus x1 అంటే 2 minus 2 whole square ప్లస్ y2 minus అంటే 5 minus 1 whole square క్లియర్ నాన్న ఇక్కడ చూడండి దీన్ని ఎలా రాయొచ్చు 2 minus 2 ఎంత 0 ప్లస్ 5 minus 1 ఎంత 4 square ఎంత రూట్ 4 స్క్వేర్ ఎంత నాన్న 16 అంటే ఎంత 4 అంటే therefore AC is equal to ఎంత వచ్చింది మనకి 4 యూనిట్స్ వచ్చింది క్లియర్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి లాస్ట్ లో మనము లాస్ట్ డయాగ్నల్ ఏంటి BD ఫైండ్ అవుట్ చేద్దాం BD is equal to B ఎంత నాన్న మనకి B వచ్చేసి 4,3 D వచ్చేసి 0,3 ఇప్పుడు డిస్టెన్స్ BD is equal to డిస్టెన్స్ ఏంటి ఇక్కడ x2 minus 0 minus 4 whole square plus 3 minus 3 whole square is equal to 0 minus 4 అంటే ఎంత minus 4 whole square plus 3 minus 3 ఎంతనన్నా 0 4 square ఎంత 16 కదా 0 16 ఎంత 4 therefore మనకి ఏమొచ్చేసింది BD is equal to కూడా మనకి 4 యూనిట్స్ వచ్చేసింది ఇక్కడ చూడండి AC equal to BD వచ్చేసిందా దెన్ therefore మనం ఏం రాయాలి ఇక్కడ స్టేట్మెంట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఆల్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ therefore it is the given vertices formed a square అని చెప్పి రాయాలి క్లియర్ ఇదే సేమ్ ప్రాసెస్ నాన్న మనం లాస్ట్ ప్రాబ్లం కూడా చేసాము ఇలానే మనము ఏది ఇచ్చినా చేయాలన్నమాట ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం లో మనకు రాంబస్ అడుగుతాడు రాంబస్ లో మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటి డయాగ్నల్స్ అనేది మనకి ఈక్వల్ రావు ఓకేనా ఈక్వల్ వస్తే మనకి స్క్వేర్ అవుతుంది డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ వస్తే ఏమవుతుంది మనకి రాంబస్ అవుతుంది ఓకేనా ఆ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు చూడండి ఎవరికైనా రిక్వైర్డ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దాని బట్ ఇది ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి సేమ్ ప్రాబ్లం మనం ప్రీవియస్ ప్రాబ్లం చేసాం కదా షో ద 4 పాయింట్స్ ఇన్ ద ఆర్గన్ ప్లేన్ కాంప్లెక్స్ నంబర్స్ ఇలా ఇచ్చాను అన్న ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయండి
ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ద రాంబస్ అని ప్రూవ్ చేయాలి. రాంబస్ అంటే నేను ఏం చెప్పాను, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి బట్ డయాగ్నల్స్ మాత్రం నాట్ ఈక్వల్ రావాలన్నమాట. ఓకేనా, మనం ఇప్పుడు అది ప్రూవ్ చేయాలన్నా కాంప్లెక్స్ నంబర్స్ ని మనం రాసుకుందామా. ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ ఏంటి, ఏ అనే కాంప్లెక్స్ నంబర్ ఎలా ఇచ్చాడనా, -2 + 7 ఇచ్చాడు చూడండి. అంటే వర్టిసెస్ ఏం రాయాలి, -2, 7. బి వచ్చేసి చూడండి నాన్న -3/2, 1/2 అని రాయాలి. ఓకేనా, సి ఏమి ఇచ్చాడు చెప్పండి, 4, -3. డి వచ్చేసి 7/2, 7/2. అంటే దీన్ని ఎలా రాసుకోవాలన్నా చూడండి, ఈ కాంప్లెక్స్ నెంబర్ ని ఇలా రాసుకోవాలి. 7/2 1 7/2 + 7/2i. క్లియరా, ఇలా రాసుకుంటే ఏంటి, మనకి ఇది రియల్ నెంబర్, ఇది ఇమాజినరీ టర్మ్ అయిపోతుంది. ఇది ఈ విధంగా మనం కాంప్లెక్స్ నెంబర్ ని జనరేట్ చేసుకుంటాం అన్నమాట ఇచ్చిన దాన్ని. ఓకేనా, చూడండి ఏబి బిసి సిడి డిఏ. ఓకేనా, ఈ విధంగా మనం రాంబస్ లో అన్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి తెలుసు కదా రాంబస్ అంటే ఎలా ఉంటుంది అనేది, ఇలా ఏ బి సి డి. ఓకే, ఇప్పుడు ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం తెలుసు కదా. ఓకే, ఏబి ఎంత -2, 7. బి వచ్చేసి మనకి ఇక్కడ రాసేసుకుందాం మనము. బి వచ్చేసి ఏంటి నాన్న, -3/2, 1/2. క్లియరా, చేద్దామా. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా సేమ్ ప్రాబ్లమ్ నాన్న, యాజ్ ఇట్ ఈస్ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేసాం కదా అలానే. ఓకేనా, చూడండి డిస్టెన్స్ x2 - x1, x2 - x1 -(-2) హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత నాన్న 1/2 -y1 ఎంత 7 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ నాన్న చూడండి -3 ప్లస్ 2 2s 4/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి బేటా 1 minus LCM 2 7 2s 14/2 whole square. Clear? Now is equal to under root -3 plus 4 ఎంత నానా 1/2 whole square. ఇక్కడ బేటా 1 minus 14 ఎంత -13/2 whole square. క్లియరా? ఇది ఇక్కడ ఎలా రాసుకుంటాం 1/4 1 అంటే 1 2 స్క్వేర్ అంటే 4 ఇక్కడ బేటా 13 13s 169/4 is equal to ఎంత నాన్న LCM సేమ్ ఉంది కదా 1 + 169 ఎంత 170/4 అనేది మనకి ఏం వచ్చేసింది AB వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనము BC ఫైండ్ అవుట్ చేద్దామా. నెక్స్ట్ సైడ్ BC B ఏంటి నాన్న -3/2 1/2 C వచ్చేసి 4 -3. ఓకే, సేమ్ BC డిస్టెన్స్ x2 మైనస్ ఆఫ్ మైనస్ ఉంది కదా ప్లస్ అయిపోతుంది x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. క్లియర్? BC ఈజ్ ఈక్వల్ టు నాన్న LCM తీసి స్క్వేర్ చేయండి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు దీనికి స్క్వేర్ రాసేస్తారు ఆన్సర్ వేస్తారు, అలా వేయొద్దు. ఇక్కడ LCM తీయండి 4 2s ఎంత 8 ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి 3 2s 6 -6 కదా -6 -1 హోల్ స్క్వేర్. క్లియర్? ఇక్కడ చూడండి BC ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 8 + 3 ఎంత 11/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ -7/2 హోల్ స్క్వేర్ -6 -1 -7 కదా హోల్ స్క్వేర్. BC ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 11 11s 121/4 ప్లస్ 7 7s 49 ఎంత 49/2 స్క్వేర్ ఎంత 4. క్లియర్ నాన్న? BC ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎంత 121 + 49 ఎంత 170/4 వచ్చేసింది. క్లియరా? BC ఈజ్ ఈక్వల్ టు మనకు 170/4 వచ్చేసింది. ఇప్పుడు ఏంటి AB అయిపోయింది, BC అయిపోయింది, CA ఫైండ్ వచ్చేద్దాం. సారీ CD ఫైండ్ వచ్చేద్దాం. ఓకేనా, CD C వచ్చేసి 4 -3 D వచ్చేసి ఏంటి 7/2 7/2. క్లియర్? నౌ CD డిస్టెన్స్ ఏంటి నాన్న CD ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ x2 -x1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏంటి y2 మైనస్ ఆఫ్ మైనస్ ఉంది కదా +3 హోల్ స్క్వేర్. క్లియరా? ఇక్కడ ఏంటి నాన్న CD ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ సేమ్ ఇక్కడ కూడా అంతే 7 -2 4s 8/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ నాన్న 7 + 2 3s 6/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎంత వచ్చింది ఆన్సర్ 7 - 8 ఎంత -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7 + 6 13/2 హోల్ స్క్వేర్ ఎంత నాన్న
సిడి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 1 స్క్వేర్ ఎంత 1/2 మైనస్ ఉంది కదా అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 13 స్క్వేర్ ఎంత 169 ఇది 4 నానా ఇక్కడ 169/4 సారీ బై 4 ఓకే క్లియర్ నానా 1/4 ఇక్కడ 13 169/4 క్లియర్ ఈజ్ ఈక్వల్ టు by 4 1 plus 169 ఎంత నాన్న డైరెక్ట్ రాసేసేయండి 170/4 అనేది మనకి ఏమొచ్చింది సిడి అనేది వచ్చింది ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఏంటి ఏబి అయిపోయింది బీసీ అయిపోయింది సిడి ఇప్పుడు డిఏ ఫైండ్ అవుట్ చేయాలి డిఏ డి అంటే ఎంత నాన్న 7/2 7/2 ఏ వచ్చేసి -2 క్లియర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి x2 x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 హోల్ స్క్వేర్ క్లియర్ ఇక్కడ ఏంటి ఎల్సిఎం తీయండి 2 జా -4 7/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7 2 జా 14 7/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 4 7 -11/2 హోల్ స్క్వేర్ ప్లస్ 14 7 ఎంత నాన్న 7/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 11 11 జా 121/4 ప్లస్ 7 7 జా 49/4 ఈజ్ ఈక్వల్ టు 170/4 క్లియర్ నాన్న ఈ విధంగా మనకి ఏంటి చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏబి మనకి ఇది వచ్చేసింది 170/4 ఇక్కడ బీసీ 170/4 వచ్చింది సిడి 170/4 వచ్చింది అండ్ డిఏ కూడా 170/4 వచ్చింది అంటే ఇక్కడ ఏంటి ఆల్ సైడ్స్ ఈక్వల్ ఆల్ సైడ్స్ అనేది ఈక్వల్ వచ్చాయి బట్ రెండింటికి ఉంటాయి కదా స్క్వేర్ అండ్ రాంబస్ కి ఇప్పుడు డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేసేస్తే అది ఈక్వల్ వచ్చింది అనుకోండి అదేమవుతుంది స్క్వేర్ అవుతుంది ఈక్వల్ రాకపోతే రాంబస్ అవుతుంది ఇప్పుడు చూద్దాం అది ఒకసారి ఇప్పుడు డయాగ్నల్స్ కనుక్కుందాము డయాగ్నల్స్ ఏంటి ఏసి ఏ అంటే ఏంటి నాన్న -2 7 సి వచ్చేసి మనకి 4 -3 ఓకేనా ఏసీ డయాగ్నల్ ఏంటి ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఫార్ములానే యూస్ చేయాలని చెప్పాను కదా ఓకేనా x2 x1 అంటే ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇక్కడ 3 7 హోల్ స్క్వేర్ ఓకే బేటా x2 x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 హోల్ స్క్వేర్ ఇవే పాయింట్స్ అన్నమాట ఓకే ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 4 + 2 6 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ -3 7 ఎంత -10 హోల్ స్క్వేర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 6 హోల్ స్క్వేర్ ఎంత నాన్న 36 ప్లస్ 10 హోల్ స్క్వేర్ 100 ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 136 వచ్చేసి ఓకేనా ఇప్పుడు ఏంటి నెక్స్ట్ డయాగ్నల్ వచ్చేసి మనకి బీడి ఏంటి బి పాయింట్ వచ్చేసి మనకి ఏముంది నాన్న అక్కడ -3/2 1/2 సేమ్ మన ప్రీవియస్ షార్ట్ లో ఉంది కదా అక్కడ నుంచి ఏబి వాల్యూస్ తీసుకోవాలి ఓకేనా డి వాల్యూ వచ్చేసి ఏంటి నాన్న మనకి 7/2 7/2 ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా బీడి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ x2 అంటే మైనస్ ప్లస్ కదా హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 హోల్ స్క్వేర్ క్లియర్ నాన్న డన్ ఇప్పుడు చూడండి ఇది మనం ఇక్కడ స్ప్లిట్ చేద్దాము బీడి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ చూడండి ఇక్కడ బేసెస్ సేమ్ పవర్స్ యాడ్ చేయాలి కదా సారీ ఇక్కడ ఏంటి అంటే ఎల్సిఎం 2 వస్తుంది అంటే బేసెస్ అంటే ఏంటి ఇక్కడ ఎల్సిఎం 2 ఓకే 7 + 3 ఎంత 10 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ నాన్న బేసెస్ సేమ్ అంటే కింద డినామినేటర్ సేమ్ ఉంది 2 7 - 1 ఎంత 6 హోల్ స్క్వేర్ 2 1 జా 2 3 జా 2 1 జా 2 5 జా అంటే మనకి √5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ వస్తుంది 3 ఉంది కదా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఎంత 5 5 జా 25 3 స్క్వేర్ ఎంత 9 √25 + 9 ఎంత నాన్న 34 క్లియర్ అంటే మనకి ఇక్కడ చూడండి ఇది బీడీ ఈజ్ ఈక్వల్ టు వి గాట్ దిస్ మచ్ ఓకే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 136 వచ్చింది మనకి డయాగ్నల్స్ ఈక్వల్ వచ్చాయా రాలేదు అంటే మనకి ఇక్కడ ఏం రాయాలి ఆల్ సైడ్స్ ఈక్వల్ అని రాయాలి ఆల్ సైడ్స్ ఈక్వల్ బట్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని రాయాలి అంటే ఏంటి ప్రాపర్టీ ఏంటి దేని ప్రాపర్టీ ఏది రాంబస్ ప్రాపర్టీ దేర్ ఫోర్ గివెన్ వర్టిసెస్ ఆర్ రాంబస్ అని చెప్పి రాసేసేయాలన్నమాట క్లియరా ఇలా క్లియర్ గా మనము క్లియర్ స్టెప్స్ చేస్తే మనకి 4 కి 4 మార్క్స్ వచ్చేస్తాయి ఈజీనన్నా ఏం కాంప్లికేటెడ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ ని మనం ఈజీగా ఒక న్యూమరికల్ వాల్యూ అంటే ఆల్జిబ్రిక్ ఫామ్ లో రిప్రజెంట్ చేసేసుకొని క్లియర్ గా మనం సాల్వ్
సాల్వింగ్ చేయాలి అంతే. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవుతారు, దానికోసమే ఇలా అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.